పరి అనే దాంట్లో శలాకాపరి మనకి ప్రాతిపదిక ఏం తీసుకోవాలండి దాంట్లోని? నిన్న చెప్పిన దాంట్లో ఆ శలాకాపరి అనే దగ్గర బహువచనం విగ్రహం మనం చెప్పామండి. కానీ మన కాశికలో కూడా పైన వస్తుంది, భాష్యంలో కూడా ఉంది. ఇక్కడ ఈ అక్ష శలాక శబ్దాల విషయంలో ఎప్పుడు ఏకవచనాంతంతోనే సమాసం ఉంటుంది అని ఉందండి. మనం ఇవాళ చదువుకునే భాగంలో కూడా అదే వస్తుంది. కాబట్టి నిన్న బహువచనంతో మనం విగ్రహవాక్యం చెప్పాము, బహువచనంతో విగ్రహవాక్యం చెప్పకూడదు. అక్షేణ విపరీతం వృత్తం అన్నట్టుగా శలాకయ విపరీతం వృత్తం అనే చెప్పాలి. ఏకవచనంతోనే చెప్పాలి. అప్పుడు శలాక అనేది ప్రాతిపదిక. అవునండి అవునండి. శలాక ప్రథమ విభక్తిలో ఏదైతే వచ్చిందో అదే ప్రాతిపదిక కదా. ప్రాతిపదిక అంటే అర్థవత్ అధాతుర్ అప్రత్యయ అని కదండి. ఇంకా ప్రథమా విభక్తితో దానికి ఏమంత సంబంధం లేదు కదా. మీ వివక్షిత అర్థం నాకు స్పష్టంగా తెలియలేదు, అందుకని నేనేదో చెప్పాను, అది మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. మీరేం చెప్తారు? నాకు వచ్చిన సంశయం ఏంటంటే, ఇప్పుడు హ్రస్వం అనే వంశక ప్రాతిపదిక అనే సూత్రంతో హ్రస్వం చేసుకోవాలి అని ఉంది కదా. ఇప్పుడు శలాక పరి అన్నప్పుడు శలాక అనేది ఆకారాంతంతో అయ్యింది, దానికి అది దాన్ని ఏమైనా హ్రస్వం చేసుకోవాలా? కాదండి. ఎందుకని? నపుంసకే అన్నారు కదా, శలాక అనేది నపుంసకలింగంలో ఉన్న ప్రాతిపదిక కాదు కదా, కాబట్టి శలాకాకి హ్రస్వం రాదు. ఒకటి. రెండోది, అదే సమాధానం చెప్పుకోవచ్చు. అంటే అంతేనండి, అదే సమాధానం, ఇంకా రెండోది ఏమక్కర్లేదు, అదే సమాధానం. ఇప్పుడు శలాకాపరి అన్నది సమాసం అయ్యింది కదండి, అది ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది కదా, కృత్. ఈ శలాకాపరి అనేది హ్రస్వాంత ప్రాతిపదిక, అది నపుంసకలింగంలో కూడా ఉండడం వలన మళ్ళీ హ్రస్వ నపుంసకే ప్రాతిపదిక సూత్రం చేత హ్రస్వం వచ్చింది. కానీ శలాకాలో ఉండే ఆకారానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆయన ప్రశ్న మంచి ప్రశ్న అండి. శలాక అనే దానికి కూడా ప్రాతిపదికత్వం ఉంది. ఎందుకంటే శలాక అని చెప్పిన వెంటనే కూడా లోకంలో అందరికీ ఒక నిర్దిష్టార్థం బుద్ధిలో వస్తోంది, కాబట్టి అది కూడా ప్రాతిపదిక అవుతుంది. కాబట్టి దానికంటే సుప్రత్యయం యోగ్యత ఉన్నది, కాబట్టి సుప్రత్యయం వచ్చే యోగ్యత ఉండడం వల్ల అది కూడా ప్రాతిపదిక అవుతుంది. మరి ఆ ప్రాతిపదికకే హ్రస్వం రావచ్చు కదా, హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత శలాకాపరి అనే దాన్ని ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ శలాక అనే దాన్నే తీసుకోవచ్చు కదా. ఉపసర్జనం అయినటువంటి శలాక అనే దాన్ని ప్రాతిపదిక పూర్తిగా రాజేష్ గారు శలాకాపరి ప్రాతిపదిక కదా, అంతేగాని మధ్యలో శలాక విడగొట్టి పరి వేరే విడగొట్టి రెండు ప్రాతిపదికలకి చేయలేరు కదా. కాదండి, రెండింటికి సమాస పదంలో సమాసాన్ని మధ్య ప్రాతిపదిక ఎలా వెళ్తారు? శలాకాపరి అనేది ప్రాతిపదిక, సమాస పదం మధ్యలో వెళ్ళొచ్చు. మధ్యలో కూడా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. సమస్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉన్నట్టుగానే సమాసాన్ని పొందే పదాలకి కూడా ప్రత్యేకంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది, సమాస సంజ్ఞ ఉండదు. మనకు రాజ్ఞ పురుష అనే దాంట్లో రాజన్ను పురుష ఉన్న అవస్థలో మనం నకారానికి లోపం చెయ్యాలండి. ఇప్పుడు మనం నకారానికి లోపం చెయ్యాలి అంటే నలోప ప్రాతిపదికాంతస్య అని చెప్పాలి. నలోప ప్రాతిపదికాంతస్య అంటే అది ప్రాతిపదిక కాకుండా అది ప్రాతిపదిక అంతంలో ఉన్నది అని ఎలా చెప్పడం కుదురుతుంది నకారం? కాబట్టి సమస్తానికి ఒక ప్రాతిపదిక సంజ్ఞ, సమాసాన్ని పొందే పదాలకి ప్రత్యేకంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. వాటికి వేరే ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది, స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రాతిపదికత్వం పోతుంది అని చెప్పడానికి మనకి బీజం ఏమీ లేదు, అంటే ప్రమాణం ఏమీ లేదు. ఇంతకు ముందు లోకంలో. రాజేష్ గారు, ఇప్పుడు నాకు చిన్న డౌట్. ఒక ధాతు ఉంది, ధాతుకి ప్రత్యయము కలిపాము, క్రియాపదం వచ్చింది. ఒక ధాతు ఉంది, ఒకసారి మళ్ళీ మీ మాట నాకు అంత స్పష్టంగా అనిపించలేదు. ధాతు ఉంది, ప్రత్యయం కలిపితే అదేమైంది? ధాతు ఉంది చెప్తున్నా, అదే ధాతు ఉంది. ఆ ధాతువుకి ఒక
ఆ తింగ్ ప్రత్యయం కలిపాము, తింగో లేకపోతే శత్రుశాల, అది పక్కకు పెట్టండి, వాటి గురించి సనాద్యంత ధాతులు పక్కకు పెడితే అది ఒక క్రియాపదం తయారైంది. ధాతువుకి తింగంతములు కానటువంటిది అతింగులైనటువంటి కృత్ ప్రత్యయం కలిపితే, అంటే ధాతువు ప్లస్ కృత్ ప్రత్యయము కలిపితే మళ్ళీ ఒక ప్రాతిపదికమే వచ్చింది. అట్లాగే ఒక సుబంత పదానికి ఒక ప్రత్యయం కలిపితే, తద్ధిత ప్రత్యయం కలిపితే తద్ధితాంత ప్రాతిపదిక వచ్చింది. అంటే ముందు ధాతువు, ధాతువుతోటి తింగు ప్రత్యయము అయితే క్రియాపదము, ధాతువుతోటి అతింగ్ ప్రత్యయం అయితే గనక సుబంత ప్రాతిపదిక, తర్వాత సుబంతానికి ఇంకొక ప్రత్యయం తద్ధిత ప్రత్యయం కలిపితే తద్ధితాంత ప్రాతిపదిక వచ్చింది. సమాసానికి రెండు సుబంతాల మధ్యలోనే కదా సమాసం జరిగేది. జరిగినప్పుడు మన లౌకిక విగ్రహ వాక్యంలో సుబంత ప్రయోగమే చేస్తున్నాము. అలౌకిక విగ్రహ వాక్యం రాయంగానే దానికి ఏం చేస్తున్నాము, ప్రాతిపదిక ప్లస్ దానికి వచ్చేటటువంటి ఆ సుప్పు ప్రత్యయం ఏదైతే వస్తుందో అది కలిపి చెబుతున్నాం. అవి ఎప్పుడైతే లుక్ అయినాయో ఈ మిగిలిన చేతిలో ఉన్నవి ప్రాతిపదిక సంజ్ఞని పద సంజ్ఞని రెండు కలిగి ఉంటాయి కదా. మరి ఇప్పుడు శంక ఎందుకు వచ్చింది అని నా ప్రశ్న. నా శంక ఏంటంటే ఈ శంకరానికి కారణం ఏమిటి అని. ఇది దీనికి చంద్రశేఖర్ గురువు గారు చెప్పిందే సమాధానం అండి. మనకి సందేహం ఎందుకు వస్తుంది, సంశయం ఎందుకు వస్తుంది అని చెప్పలేము. సంశయం ఎలాగైనా రావచ్చు, కాబట్టి ఎందుకు వస్తుంది అనే దానికి సమాధానం నాకు తెలిసి ఉండదు. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అలా అనిపించింది, దాంట్లో వాళ్ళకి ఎక్కడో ఒక క్లారిటీ ఉండకపోవచ్చు, వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళకి బాగా తెలిసిందే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు. సరే ఊరికే సరదాగా అనండి. అవునవును, సంశయం ఎందుకు వచ్చింది అనే దానికి అజ్ఞానం కారణం కావచ్చు, అనవధానం కారణం కావచ్చు. కాదు, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చింది అని కాదు, అసలు సంశయం ఏంటంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందబ్బా అని నా సంశయం అని కాదు. మీకు భ్రమ లేదు, దాని మీద జ్ఞానం ఉంది, మీకు అవధారణ ఉన్నది కాబట్టి మీకు సంశయం రాలేదు. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండడం వల్ల సంశయం వస్తుందండి. అజ్ఞానం ఉండడమో, అవధారణం లేకపోవడమో, లేకపోతే ఏదో ఒక భ్రమజ్ఞానం ఉండడం వల్లే సంశయం వస్తుంది. ఇది నేను చెప్పింది కాదు. విద్యాపీఠంలో మా సార్ ఒక ఆయన ఉండేవారని భూతకాలం ప్రయోగించకూడదు, ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడతారు, ఒడిశా ఆయన అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడేది. కానీ మేము ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మా దాంట్లో ఏదైనా ఒక తప్పు వచ్చినప్పుడు ఆయన అంత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన పేరు కూడా తలుచుకుంటే మంచిదే, సత్యనారాయణ ఆచార్య సార్ అని ఆయనకి. మేము ఎక్కడైనా ఒక వీక్లీ కాంపిటీషన్స్ జరిగేవి, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మా తప్పుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకు తప్పులు వస్తున్నాయంటే తప్పులు రావడానికి అజ్ఞానం కారణం కావచ్చు, అనవధారణం కారణం కావచ్చు, భ్రమ కారణం కావచ్చు. కాబట్టి తప్పు వస్తుంది, ఇది మీరు తప్పు చెప్పినంత మాత్రానే మీకు పూర్తిగా రాదు అని చెప్పాల్సిన అవసరం లేదు, అనవధారణం వల్ల కూడా ఒక సంశయం కలిగి ఉండొచ్చు, అందువల్ల మీరు ఇలా చెప్పు ఉండొచ్చు అని ఆయన అనేవారు. అది గుర్తొచ్చి మీకు చెప్పడం అంత. అందుకేనా రాజేష్ గారు మా తప్పులు మీరు కరెక్ట్ చెయ్యరు? అంటే భవిష్యత్తులో మీరు కూడా తెలుసుకుంటారండి. అంటే తప్పు వచ్చినంత మాత్రం అది మళ్ళీ ఇది అదేంటి వేరియేషన్స్ ఉన్నాయి. తప్పును కరెక్ట్ చేయాలి కదా. అంటే బ్లండర్ అనేది ఎక్కడుందో, పెద్ద తప్పు ఇంకా దాన్ని సహించలేని తప్పు ఉంటే ఖచ్చితంగా దాన్ని అక్కడే కరెక్ట్ చేయాలండి. కానీ చిన్నవి అనవధారణతో వచ్చేవి వాటిని కరెక్ట్ చేస్తే మళ్ళీ రాకపోవచ్చు, కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పింది నాకు బాగా మైండ్ లో పడిపోయింది. దాంతో నేను అలా ఉండిపోయాను అంతే. దానివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం అంటే నష్టం ఏంటంటే నేను అదే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని తప్పు పాయింట్అవుట్ చేయకపోవడం వల్ల వాళ్ళు అదే తప్పుని మళ్ళీ కొన్నిసార్లు చేస్తున్నారు. అంటే ఆయన ఒక కాంపిటీషన్ లో ఉన్న టెన్షన్ దృష్ట్యా ఆయన అలా చెప్పుండొచ్చు. అదంతా తర్వాత విషయం, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం ప్రకృతానికి వచ్చేద్దామండి. అదే కరెక్ట్. గురువు గారు వచ్చేద్దాం. మీ మీద ఉన్న అభిమానంతో తప్పులు చెప్పినా అక్కడ మీరే సరి చేసుకుంటారని. మరి ఇప్పుడైతే నపుంసక ప్రాతిపదిక అన్నది సదాక అన్న దానికి అప్లై అవుతుందండి అక్కడ రావాలి అని బ్రహ్మాజీ గారు మంచి ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏంటి అంటే ఈ శలాక అనే ప్రాతిపదిక నపుంసకలింగంలో లేదు కాబట్టి రాదు అని. స్త్రీలింగ శబ్దం
అవునండి, పుల్లింగ హ్రస్వో శబ్దం నపుంసకే ప్రాతిపదికస్య అని చెప్పాము కాబట్టి హ్రస్వో నపుంసకే నపుంసక ప్రాతిపదిక లింగంలో ఉన్నదానికే వస్తుంది కానీ వేరే లింగాల్లో ఉంటే రాదు అని. దానికి రాదు, నపుంసకలింగ శబ్దం. అవును. సరేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం బ్రహ్మాజీ గారు మంచి ప్రశ్న అడిగారండి. ధన్యవాదాలు. నిన్న విషయంలో కొంచెం నేను ఏంటండి నమస్కారం అంటున్నాను. నిన్న చూసిన విషయంలో కొంచెం వివరించలేదని నాకు అనిపించిందండి. తర్వాత ఎక్కడంటే ప్రార్థన అవునండి, ప్రార్థన చేయలేదు, గుర్తు చేశారు. నిన్న శలాక బిస్ పరిసు అని చెప్పారండి. అది కూడా ఒక అదేంటి ఇది మనం ఇవాళ కాశిక పైన చదువుతామండి, చదివినప్పుడు తెలుస్తుంది. ఈ శలాక అనేది అక్ష అనేది ఎప్పుడు కూడా ఏకవచనాంతంతోనే సమాసం ఉంటుంది, ద్వివచన బహువచనాలతో సమాసం ఉండదు అని చెప్పారు. మనం ఇవాళ పైన చదువుతాం ఆ విషయాన్ని. ఒకసారి ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమర్షిభ్యో నమో మహద్భ్యో మునిభ్యో ఏనాక్షర సమామ్నాయ మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. విమలై శబ్దవారిభిః నమశ్చాజ్ఞానగంధినం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచి భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్కసారి ఈ సుప్రతినా మాత్రార్థే అనే సూత్రం దగ్గరికి ఒకసారి వెళ్దామండి. అందులో సుప్రతినా మాత్రార్థే అనే సూత్రం అండి. సుప్రతినా మాత్రార్థే సూత్రం నంబర్ ఎంత? సుప్రతినా మాత్రార్థే 219 అండి. దీని ముందు సూత్రం అండి. ఈ అక్షశలాక సంఖ్యాపరిణ సూత్రం కంటే ముందు సూత్రము సుప్రతినా మాత్రార్థేనండి. దానిలో ఈ సువితి వర్తమానే పునః సుగ్రహణం అవ్యయ నివృత్త్యర్థం అని చెప్పామండి. అంటే ఇది ఉంది కాశిక పంక్తిది. దీనికి అర్థం మనం ఏం చెప్పాము, సుప్ అనేది శుభామంత్రితే పరాంగవత్సరే అనే సూత్రం నుండి అనువృత్తి వస్తూ ఉండగా మళ్ళీ ఈ సూత్రంలో సుప్ అనే పదం ఎందుకు అంటే అవ్యయ నివృత్త్యర్థం. అవ్యయం అనే దానికి నివృత్తి ఉంటుంది అని చెప్పడం కోసము అని చెప్పాం. కానీ దీన్ని ఇంకా కొంచెం వివరించలేదు అనిపించింది కాబట్టి మళ్ళీ ఈ విషయం దగ్గరికి వచ్చామండి. అంటే మనం శుభామంత్రితే పరాంగవత్సరే సూత్రం నుండి సుప్పు అనేది అవ్యయం విభక్తి సమీప సమృద్ధి సూత్రంలోకి అనువృత్తిగా వచ్చింది. అలాగే సహసుప అనే సూత్రం నుండి సుప అనేది కూడా అనువృత్తిగా వచ్చింది. అప్పుడు సుబంతం అవ్యయం సుబంతేన సమస్యతే అనే అర్థం వచ్చింది. సుబంతం అవ్యయం సుబంతేన సమస్యతే అని సహ అవ్యయీభావ సమాసశ్చ భవతి అని. అంటే అవ్యయము అనేది సుబంతంగా ఉండాలి, ఆ సుబంతంగా ఉన్నటువంటి అవ్యయము ఇంకొక సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని కాశికా పక్షంలో, కౌముదిలో ఇంకొంచెం విలక్షణంగా అర్థం చెప్తారు. అది మనం చూసినప్పుడు అప్పుడు చూద్దాము. తర్వాత అవ్యయం ఎప్పుడైతే సుబంతంగా ఉంటుందో అటువంటి అవ్యయము వేరే సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని అక్కడ మనం అర్థం చెప్పామండి. కాబట్టి అన్ని చోట్ల కూడా అవ్యయం సుబంతంతో ఉంది. మనం చూసిన అన్ని విగ్రహ వాక్యాల్లో కూడా అవ్యయమే సుబంతంలో ఉంది. అంటే యథాసు అన్నా సహాసు అన్నా ఏం చెప్పినా అవ్యయాన్ని ప్రథమాంతంగా చూపించి అక్కడే మనం చెప్పాం. అవ్యయమే సుబంతంగా ఉంది. ఇప్పుడు అవ్యయం ఎప్పుడైతే సుబంతంలో ఉందో అదే సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం మనకు వచ్చింది అవ్యయం విభక్తి సమీప సమృద్ధి సూత్రం చేత. ఒకవేళ ఈ సూత్రంలో సుప్ ప్రతినామాత్రార్థే అనే సూత్రంలో సుప్ అనే పదం లేకపోయినట్లయితే, కేవలం ప్రతినామాత్రార్థే అని మాత్రమే సూత్రం ఉన్నట్లయితే, ప్రతినామాత్రార్థే అనేదే ఉంటే అప్పుడు పూర్వసూత్రం నుండి సుప్పు శుభామంత్రితే పరాంగవత్సరే సూత్రం నుండి సుప్పు అనేది అనువృత్తిగా వస్తుంది. అలాగే అవ్యయం విభక్తి సమీప సమృద్ధి సూత్రం నుండి అవ్యయం అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అప్పుడు సుబంతం యదవ్యయం అనే అర్థం ఇక్కడ కూడా వస్తుంది. సుబంతం యదవ్యయం తత్
ప్రతి ఇత్యనేన సమస్యతే సహ అవిభావ సమాసశ్చ భవతి అనే అర్థం వస్తుందండి. అర్థమైందండి? సుప్పు అనేది అనువృత్తిగా వస్తుంది, అవ్యయం అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అప్పుడు సుబంతం యద్ అవ్యయం, ఇందాక ఉదాహరణల్లో ఎలాగైతే చూసామో అధికుమారి, అధిస్త్రీ మొదలైన వాటిల్లో ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా సుబంతమైనటువంటి అవ్యయము ప్రతి అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం ఉండేది. దానికి కూడా అవిభావ సమాసం అనే పేరు ఉంటుంది అని అవిభావ సమాసం పేరు ఉండేది. అప్పుడు దివా ప్రతి, దోష అనే ఉదాహరణలండి. దివా ప్రతి అంటే ఏంటంటే దివసస్య లేశ అనండి. దివసస్య లేశ అంటే డేట్ ఏం తక్కువగా ఉండే రోజు అనుకుందాం, దివసస్య లేశ. ఇప్పుడు దివసస్య లేశ అనేదేమో అలౌకిక విగ్రహ వాక్యము, లౌకిక విగ్రహ వాక్యం దివసస్య లేశ అనేది లౌకిక విగ్రహ వాక్యము, దివాసు ప్రతి సు అనేది అలౌకిక విగ్రహ వాక్యం, దివాంగస్సు ప్రతి అనేది అలౌకిక విగ్రహ వాక్యం అవుతుందండి. అది దివా ngస్ అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే దివా అనేది అవ్యయం కాబట్టి దానికంటే ngస్ ప్రతి అని రాదు. దివా సు ప్రతి సు అనే ఉంటుంది. ఒకసారి మళ్ళీ అనవధారణతో వచ్చింది ఇది. దివసస్య లేశ అనండి, అంటే దివసస్య లేశ అంటే దివాకాలం చాలా తక్కువగా ఉండే రోజు అని. ngస్ అండి, షష్ఠీ ఏకవచనం, దివసస్య అంటున్నాం కదా. అలా అనుకుంటున్నాడు, దివాసు ప్రతిసు అన్నారు. అవునవును, ఎందుకన్నావు అంటే లౌకిక విగ్రహ వాక్యంలో మనం దివసస్య అని చెప్తున్నా, ఈ దివ అనేది అవ్యయము, అవ్యయం కాబట్టి దానికంటే ప్రథమ విభక్తి ప్రత్యయం మాత్రమే వస్తుంది, మిగిలిన విభక్తి ప్రత్యయాలు రావు అని చెప్తారు. కాబట్టి దివాసు అనే చెప్తున్నారు. అర్థమైందండి? అవ్యయం కాబట్టి వస్తుంది. అవ్యయం కాబట్టి కేవలం ఆ ప్రత్యయం ఒక్కటే వస్తుంది అనండి. అప్పుడు 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 ఏమవుతుంది, ఇప్పుడు దివ అనేది అవ్యయం సుబంతంగా ఉన్నది కాబట్టి ఈ దివ అనే సుబంతమే ప్రతి అనే దానితో సమాసాన్ని పొంది దివా ప్రతి మొదలైన ఉదాహరణలు మాత్రమే రావాల్సి వస్తున్నాయి. శాఖ ప్రతి సూప ప్రతి అనేవి రాకపోవాల్సి వస్తున్నాయి. ఎందుకని? సూపస్య లేశ శాఖస్య లేశ అనే దగ్గర సూపం గాని శాఖం గాని అవ్యయం కాదు కాబట్టి. అర్థమైందండి? దివా ప్రతి అలాగే దోషా ప్రతి అనేటప్పుడు దివా అనేది అవ్యయము కాబట్టి దివా అనేది ఇది మాత్రమే ఈ సూత్రానికి ఉదాహరణగా కావాల్సి వస్తుంది. సుప్రతినామ అదే ఒకవేళ సూత్రంలో సుప్ అనేది లేకపోతే ప్రతినామాత్రార్థి అని మాత్రమే సూత్రంలో ఉన్నట్లయితే ఇది మాత్రమే ఉదాహరణ కావాల్సి వచ్చేది. కాబట్టి ఈ సుప్ అనేదాన్ని మళ్ళీ చెప్తున్నారు. సుప్ అనేదాన్ని చెప్పడం వల్ల ఏమైంది, ఇంతకు ముందు ఏదైతే అవ్యయం విభక్తి సూత్రంలో అవ్యయం అనే పదం ఉందో ఆ అవ్యయం అనే పదం రావట్లేదు ఇక్కడ. ఆ అవ్యయం అనేది రాకపోవడం వలన అది సుబంతమైతే చాలు, అది ఎటువంటి సుబంతమైనా పర్వాలేదు, అవ్యయమైనా అవ్యయ భిన్నమైనా వస్తుంది అని అర్థం ఉండడం వలన శాఖ ప్రతి సూప ప్రతి అనేవి సిద్ధిస్తాయి, దివా ప్రతి మొదలైనవి కూడా సిద్ధిస్తాయి. అందుకని సుబితి అనువర్తమానే పునః సుగ్రహణం అనండి. అర్థమైందండి? సుబితి వర్తమానే పునః సుగ్రహణం అవ్యయ నివృత్త్యర్థం. అవ్యయ నివృత్త్యర్థం అంటే పూర్వసూత్రంలో అవ్యయం విభక్తి సమీప సూత్రం నుండి అవ్యయం అనే దానికి కూడా అనువృత్తి లేకుండా ఉండడం కోసం అనండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చండి. అమ్మా లోహిత, అర్థమైందా అమ్మా? గురుగారు శాఖ ప్రతి దగ్గర ఎందుకు రాలేదు? ఒకవేళ ప్రతినా మాత్రార్థి అని ఉంటే అది ఇంకొకసారి చెప్పరా? ఇప్పుడు శాకస్య అనేది సుబంతం కదమ్మా. శాకస్య అనేది ఎటువంటి పదము? శాక శబ్దానికి షష్ఠీ ఏకవచనం శాకస్య అని. దీనికి అలౌకిక విగ్రహ వాక్యం కూడా శాఖ ngస్ అనే ఉంటుంది. ఇది అవ్యయం కాదు, ఇది అవ్యయం కాదు. కాబట్టి ఒకవేళ సూత్రంలో సుప్ అనేది కనుక లేకపోయినట్లయితే అవ్యయం యత్ సుబంతం అంటే పూర్వ సూత్రం నుండి అవ్యయం అనేది అనువృత్తిగా వచ్చేది, అవ్యయం విభక్తి సమీప సమృద్ధి సూత్రం నుండి అవ్యయం అనేది అనువృత్తిగా వచ్చేది. అలాగే అంతకు ముందు ఉన్నటువంటి ఈ శుభామంత్రితే పరాంగవత్సరే సూత్రం నుండి సుప్ అనేది కూడా అనువృత్తిగా వచ్చేది. అప్పుడు సుబంతం యదవ్యయం తత్ ప్రతినా సమస్యతే అనే అర్థం ఉండుండేది. అప్పుడు సుబంతంగా ఏదైతే అవ్యయం ఉంటుందో ఆ అవ్యయానికే సమాసం ఈ సమాసం వస్తుంది, కానీ అవ్యయ భిన్నానికి ఈ సమాసం రాదు అనే అర్థం ఉండేది. అప్పుడు దివా ప్రతి అనే దగ్గర దివా అనేది అవ్యయం కాబట్టి అక్కడ సమాసం వచ్చేది,
శాఖ ప్రతి సూప ప్రతి అనే దగ్గర శాఖ సూపాలు అవ్యయాలు కాదు కాబట్టి ఇక్కడ సమాసం రాకపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు సుప్ అని చెప్పడం వల్ల అవ్యయం అని అనువృత్తిగా రాదా గురువు? అదే కదా చెప్తున్నా ఇప్పుడు. ఎందుకని మళ్ళీ సుప్ అనేదే చెప్పినట్లయితే ఇంకా అవ్యయం అనేది అదే చెప్పడం వ్యర్థం. అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు పూర్వసూత్రం నుండి సుప్ అనేది అనువృత్తిగా వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇంకొక సుప్ అనేది ఉన్నది, అప్పుడు సుప్ యత్ సుప్ అనే అర్థం వస్తుంది. అప్పుడు అంటే అర్థం ఏంటి? సుబంతం యత్ సుబంతం అంటే సర్వదా యత్ సుబంతమేవా నా అవ్యయం అనే అర్థం ఉంటుంది అనమాట. నా అవ్యయం అనే అర్థం ఉండడం వలన అవ్యయం అనేది అనువృత్తిగా రాలేదు అని చెప్తున్నాము అని. అర్థమైందమ్మా? అంటే ఇంకొక ఉదాహరణ చెప్తే ఇంకొంచెం బాగా తెలియచ్చు. మీకు అర్థమైంది అంటే చెప్పను, లేదంటే చెప్తాను. ఇప్పుడు శాఖ ప్రతి అనేది శాఖ అనేది అవ్యయం కాదు. మరి ఇప్పుడు మనం ఇక్కడ మనం అవ్యయీ భావశ్చ ద్వారా అవ్యయ సంజ్ఞ చేసుకుంటాం కదా, అది దేనికి అవ్యయ సంజ్ఞ? శాఖ ప్రతి అనే సముదాయం, శాఖ ప్రతి అనే సముదాయానికి అవ్యయ సంజ్ఞ. అర్థమైంది. ఇప్పుడు శాఖ అనే దానికి ఒక్క శాఖ అనే పదానికి అవ్యయ సంజ్ఞ ఇక్కడ లేదు అంటే అది అవ్యయం కాదమ్మా. అవ్యయం అంటే ఏంటంటే అది అవ్యయం కాదు. అసలు అవ్యయం అంటే ఏంటి అంటే లింగ విభక్తి వచనాలు మా లింగ విభక్తి వచనాల చేత మార్పు పొందకుండా ఉండేది. ఇప్పుడు ఇక్కడ శాఖ అనే దానికి లింగం ఉంది, వచనం ఉంది, విభక్తి కూడా ఉంది, కాబట్టి ఇది అవ్యయం కాదు. చెప్పకూడదంట తర్వాత. అందరికీ అర్థమైందా అండి? ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి. దాని తర్వాత అండి ఈ అక్షశలాక సంఖ్యా పరిణ అనే ఉదాహరణ అనే సూత్రంలో మనం ఉన్నాము. నిన్న మధ్యలో ఉదాహరణలు చూస్తుండగా మధ్యలో ఆగాము. ఒక్కసారి దీన్ని మళ్ళీ పునరాలోకం చేసి మనం పైకి వెళ్దామండి. ఈ అక్ష శలాక అనే పదాలు అలాగే సంఖ్యావాచక పదాలు కూడా పరి అనేటటువంటి దానితో సమాసాన్ని పొందుతాయి. ఆ సమాసము అవ్యయీభావ సమాసం అవుతుంది అని దీనికి సూత్రార్థం అండి. నిన్న మనం చూసుకున్నాము. ఇది కేవలం ద్యోత వ్యవహారం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది. ద్యోత వ్యవహారం లేనప్పుడు ఈ సమాసం ఉండదు. ఇక్కడ అంటే ఏంటి? ఆడుతున్నప్పుడు ఇంతకు ముందు ఆటలో ఎలాగైతే పడిందో అలాగే ఇప్పుడు పడుతుంది, కానీ ఇంతకు ముందు పడిందేమో ఇంతకు ముందు పడడం వల్ల గెలిచాడు, ఇప్పుడు ఇంతకు ముందు పడిన దాంతో ఒకటి కొంచెం మార్పుగా పడడం వల్ల ఇప్పుడు ఇక్కడ అతను ఓడిపోయాడు అని సందర్భం ఉంది. ఇంతకు ముందు అది ఎలా పడిందో అలా పడినప్పుడు అతను గెలిచాడు, దాంట్లో ఒక అక్ష మారుగా పడడం వల్ల ఇప్పుడు అతను ఓడిపోయాడు. కాబట్టి ఎప్పుడైతే ఓటమి ఉంటుందో ఆ ఓటమి ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది, ఓటమి లేనప్పుడు ఈ సమాసం ఉండదు. నిన్న మనం అక్షపరి అనేది శలాకాపరి అనేది చూసామండి. శలాకయా విపరీతం వృత్తం అంటే ఇంతకు ముందు ఆ శలాక వల్ల అతను గెలిచాడు, కానీ ఇప్పుడు అదే శలాక కొంచెం విపరీతంగా పడడం వల్ల అతను ఓడిపోయాడు అనే అర్థం ఉన్నప్పుడు శలాక అనే సుబంతము పరి అనే అవ్యయంతో సమాసాన్ని పొందుతుంది. అప్పుడు శలాకా పరి అనే రూపం ఉంటుంది అని. దాని తర్వాత ఏకపరి అనండి, అంటే ఏకేన విపరీతం వృత్తం లేదా ఏంటండి? ఏకేన విపరీతం వృత్తం అనే అర్థం అండి. ఇది లౌకిక విగ్రహము. ఏక పరిసు అనేది అలౌకిక విగ్రహవాక్యం అండి. ఇప్పుడు ప్రక్రియ చెప్పాలండి. నీరజ గారు మీరు చెప్తారా అండి? చెప్తాను.
ఏకేన విపరీతం వృత్తం ఏకా ఏకా పరిసు అక్షశలాకా సంఖ్యాయాః పరిణా అనే సూత్రం చేత అవ్యయీభావ సమాస సంజ్ఞ రాగా కృత్తద్ధిత సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా సుపోధాతు ప్రాతిపదికయోః అనే సూత్రము చేత సుప్పులకు లుక్కులు రాగా ఏక పరి అని ఉండగా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రము చేత ఏక శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ రాగా ఉపసర్జనం పూర్వం అనే సూత్రము చేత పూర్వనిపాత చేయగా అవ్యయీభావశ్చ అనే సూత్రము చేత అవ్యయీభావ సంజ్ఞ రాగా అవ్యయీభావశ్చ అనే సూత్రము చేత నపుంసకత్వము రాగా ఏకపరి రాగా హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రము చేత ఏకపరి అని ఉండగా స్వౌజ సమోక్షష్టాభ్యాం విస్నేభ్యాం వ్యస్నసిభ్యాం వ్యసోసాం జ్ఞియోసుప్ అనే సూత్రము చేత ఏక పరి సు అని ఉండగా అవ్యయాదాప్ సుపహ అనే సూత్రము చేత సుప్పులకు రుక్కులు రాగా ఏకపరి అనే రూపం సిద్ధిస్తుంది. అంతేనండి. కానీ ఒక్క చిన్న కరెక్షన్ కాదు, ఒకసారి ఆ సూత్రం ఒక్కసారి మళ్ళీ చెప్పండి. సమాస విధాయక సూత్రమా అండి? అక్షశలాకా సంఖ్యాః పరిణా అండి. ఇంతకు ముందు మీరు కొంచెం సరిగ్గా చదివినట్టు అనిపించలేదు, అందుకనండి. ఇప్పుడు ఉపసర్జనం అదే నిపాత సంజ్ఞ దేనికి విధించారండి? ఒకసారి అక్కడ మీరు చెప్పలేదు. ఉపసర్జన సంజ్ఞ అండి ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం చేత ఏక శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ విధించామండి. ఉపసర్జనం పూర్వం చేత పూర్వ నిపాతంలో అదే ఉంది కాబట్టి ఇంకా అలా ఏక పరి అనే ఉంటుంది. దాని తర్వాత అండి ద్వాభ్యాం విపరీతం వృత్తం అనండి. ద్వాభ్యాం విపరీతం వృత్తం అనే విగ్రహవాక్యము, లౌకిక విగ్రహవాక్యము, ఈ రూపము నవీన్ గారు మీరు చెప్తారండి. హరి ఓం. చెప్పండి. నేను కొంచెం బయట ఉన్నానండి, బుక్స్ కూడా లేవు. ద్వాభ్యాం విపరీతం వృత్తం అనండి. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్పండి. ద్వాభ్యాం విపరీతం వృత్తం అని లౌకిక విగ్రహ వాక్యము ద్విభ్యాం పరిసు అనండి. అలౌకిక విగ్రహం చెప్పండి సార్. ద్విభ్యాం పరిసు. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి సార్. ద్వి ప్రాతిపదిక కంటే, ద్వి అనే ప్రాతిపదిక కంటే భ్యాం ప్రత్యయం అండి. ద్విభ్యాం పరిసు. ద్వి దీర్ఘం లేదండి, ద్విభ్యాం పరిసు. పరిసు ద్విభ్యాం పరిసు. ద్విభ్యాం పరిసు అంటే అలౌకిక విగ్రహవాక్యం అవుతుంది. అక్షశలాక సంఖ్యాన సూత్రం చేత దీనికి అవ్యయభావ సమాస సంజ్ఞ వస్తుంది. తర్వాత కృత్తరిత సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోః అనే సూత్రం చేత సుప్పులకి లుక్ అయి వి పరి అని మిగులుతుంది. అని వస్తుంది. ఉపసర్జన పూర్వం ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత వికి ఉపసర్జన సంజ్ఞ వి అనే ఈ సూత్రేణ వికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ద్వివచనంలోనే భ్యాం వస్తుంది కదా. అవునండి.
ద్విపరి అవుతుంది. ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం అయ్యి ఇటు సూత్రేణ తస్య పూర్వ నిపాత కృతే ద్విపరి అనే వస్తుంది. తర్వాత అవిభావశ్చ అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవిభావశ్చ అనే సూత్రం చేత నపుంసకత్తే నపుంసక సంజ్ఞ వస్తుంది, ద్విపరి అవుతుంది. తర్వాత సౌజసమౌ చష్టాభ్యాం బిస్ గేభ్యాం బ్యస్ గసిభ్యాం బ్యస్ యశోసాం యేసు అనే సూత్రం చేత సుప్చైక ద్విపరిసు అని సుప్రత్యయం చేస్తాం. తర్వాత అవ్యయదాప్సుప అనే సూత్రం చేత సుప్ లోపించి ద్విపరి అవుతుంది. హస్తో నపుంసకే ప్రాతిపదిక అనే సూత్రం చేత హస్తం ఉండిపోయి ద్విపరి అని వస్తుంది. ద్విపరి అని ఉండిపోతుంది. అయిపోయిందండి. ఇంకేమైనా మార్పు ఏం లేదండి. దాని తర్వాత త్రిపరి అండి. అంటే త్రిభిహి విపరీతం వృత్తం అంటే మూడింటి చేత మూడు విపరీతంగా పడడం చేత ఓటమి వచ్చింది అనే అర్థం అండి. ఎవరు చెప్తారు? సూర్యకుమారి గారు చెప్తారండి. త్రిభిః విపరీతం కృతం లౌకిక విగ్రహవాక్యం. త్రిభ్యాం పరీషు ఇది అలౌకిక విగ్రహవాక్యం. అక్షశలాకా సంఖ్యాః పరిణా ఇత్యనేన సూత్రేణ అవ్యయీభావ సమాస సంజ్ఞా. కృత్తద్ధిత సమాసాశ్చ ఇత్యనేన సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞా. సుపోధాతు ప్రాతిపదికయోః ఇత్యనేన సూత్రేణ సుపులు లోపం రాగా త్రి పరి ఇతి స్థితే. ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జనం పూర్వం త్రి అనేది ఉపసర్జనం, అది ఉంది. త్రి పరి ఇతి స్థితే. అవ్యయీభావశ్చ ఇత్యనేన సూత్రేణ అవ్యయీభావ సంజ్ఞా. అవ్యయీభావశ్చ ఇత్యనేన సూత్రేణ నపుంసకం. తర్వాత సౌజస్ అమోర్చస్ తాభ్యాం భిస్ నేభ్యాం యస్ నిసిభ్యాం యస్ నిసోసాం న్యో సుప్ ఇత్యనేన సూత్రేణ ప్రథమవివక్షణ సు ప్రతే. అప్పుడు త్రి పరి సు జాతే. అవ్యయాదాప్సుపః ఇత్యనేన సూత్రేణ సుప్రత్యయ లోపించి ద్విపరి. ఇప్పుడు ఇంకా హ్రస్వము అది చెప్పక్కర్లేదు కండి. త్రిపరి ఇది రూపం సిద్ధ్యతి. హ్రస్వం అంటే పర్జన్య లక్షణ ప్రవృత్తి అనే నియమం చేత హ్రస్వానికి మళ్ళీ హ్రస్వం ఏమొస్తుంది అని చెప్పాలి. కాబట్టి చెప్పాలి. చెప్పి దాని తర్వాత దేనికి అనే దగ్గర త్రిపరి అనే దగ్గర పరిలో ఉన్న అంత్య ఇకారానికి హ్రస్వోనపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత అదేనండి వచ్చింది. ఇప్పుడు శుభు లోపించింది. అవ్యయాదాప్సుపః అని త్రిపరి ఇది రూపం సిద్ధ్యతి. తర్వాత ఈ పరమేణ చతుష్పరి అండి. అంటే చతుర్భిః విపరీతం వృత్తం అంటే నాలుగింటి చేత 4 విపరీతంగా పడడం చేత ఓటమి వచ్చింది అనే అర్థంలోనండి.
చతుర్భిస్ అనే చతుర్భిస్సు పరీసు అనేది లౌకిక విగ్రహవాక్యం, అది అలౌకిక విగ్రహవాక్యము. ఈ రూపం లౌకిక విగ్రహవాక్యం ఏంటండి? చతుర్భిః విపరీతం వృత్తం అండి. ఏకేన విపరీతం వృత్తం, ద్వాభ్యాం విపరీతం వృత్తం, త్రిభిః విపరీతం వృత్తం, చతుర్భిః విపరీతం వృత్తం, అన్నింటికి వరుసగా. చతుర్భిః విపరీతం కృతం. కె నాగలక్ష్మి గారు మీరు చెప్తారండి? అంటే ఒకసారి అండి, ఈ ద్వి, త్రి, చతుః ఈ పదాలకి భిస్ అని బహువచనంలో చెప్పుకున్నా ఇవి ప్రథమా నిర్దిష్టంగానే మనం ఇక్కడ వ్యవహరించుకోవాలండి, అర్థం చేసుకోవాలా? ఎందుకంటే ఇవి సూత్రంలో ఏకవచనంగానే ఉంది కదండి, అది ప్రథమ ఏకవచనంలో ఉంది కదా. ప్రథమ ఏకవచనం కాదు, ప్రథమ విభక్తిలో ఉంది కదా. అక్షశలాక సంఖ్యాహ అని ఉంది కదా. సంఖ్యాహ అనేది సంఖ్యావాచక పదము ఏకవచనంలో సూత్రంలో ఉండడం వలన అది ప్రథమ ఏకవచనంగానే ఉంటుంది. ఇక్కడ మనకి తృతీయ విభక్తి ఉన్న ఇక్కడ ప్రశ్న కాదు. అదే ప్రథమ అక్కడ ఎక్కడ వస్తుందంటే సడన్ గా ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అన్న చోట వెంటనే అది ఈటి లాగానే ఒక అనుమానం వస్తుంది. సరే అండి, అర్థమైందండి. నాగలక్ష్మి గారు చెప్పండి. చతుర్భ్యాం విపరీతం వృత్తం చెప్పలేము మహోదయ. హరి ఓం. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. చెప్పలేను మహోదయ. మీరు చెప్పండి, అందిస్తారు రాకేష్ గారు. ఇక్కడ ఏకే అని ఉందండి, ఏకే. ఏకే చెప్తారండి? ఏకే ఎవరు? నమస్తే మహోదయ. మీరు ప్రయత్నిస్తారండి? మొదటి సూత్రమే తెలీదు, నేను ఆలస్యంగా వచ్చాను ఇవాళ. నిన్న చెప్పిన సూత్రం ఏంటి? అక్షశలాక సంఖ్యా పరిణ అని సూత్రం. అదొకటే మారుతుంది, మిగిలినంతా ఒకటే. మీరు ఇంకేం కొత్త చూసుకోకండి. అక్షశలాక సంఖ్యా పరిణ, తర్వాత కృతద్ధిత సమాసాశ్చ. ఇక్కడ మీరు ఉదాహరణతో చూపించకండి. చతుర్భిః విపరీతం వృత్తం అనేది ఆ ముందు సమస్త పదము, చతుష్పరి అని సమస్త పదము, చతుర్భిః విపరీతం వృత్తం అనేది లౌకిక విగ్రహవాక్యము, చతుర్భిస్ పరీసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఇక్కడి నుంచి చెప్పాలి. చతుర్భిః చతుహు అని విసర్గ ఉంటుందా మహోదయ? చతుష్పరి అనేది చతుష్పరి. మీరు చతుర్భిః పరిసు, అక్కడ చతుర్భిస్ అనండి. మీరు లౌకిక అదే చతుర్భిస్, అది చతుర్భిస్ పరిసు. తర్వాత కృతద్ధిత సమాసాశ్చ इति सूत्रेण प्रातिपदिक संज्ञायां सुपो धातु प्रातिपदिकयोः इति सूत्रेण सुब्लुकि कृते తర్వాత प्रथमा निर्दिष्टं समास उपसर्जनम् इति सूत्रेण उपसर्जन संज्ञायां उपसर्जनं पूर्वम् इति सूत्रेण पूर्वनिपाते कृते अव्ययी भावश्च इति सूत्रेण अव्यय संज्ञायां ఉపసర్జన దేనికి వస్తుందో చెప్పండి. ఉపసర్జన సంఖ్యావాచకానండి. సంఖ్యావాచకాన్ని చతుర్ అనే దానికి వస్తుందండి. తర్వాత అవ్యయీ భావశ్చ అనే సూత్రంతో అవ్యయ సంజ్ఞ అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవ్యయీ భావశ్చ అని మళ్ళీ ఇంకో సూత్రం ద్వారా నపుంసకత్వం. తర్వాత సువోజ సమ్మౌక్ష స్థాభ్యాంభ్య స్నేభ్యాంభ్య
న్యస్భ్యాభ్యస్ న్యసోసాం న్యోసు అనే సూత్రం తోటి ప్రథమైక వచనం వచ్చిన దానికి సుప్రత్యయం వస్తుంది. నేను అది లింక్ చేయట్లేదు కదా. చెప్పండి. అది ఆ లింక్ చేయట్లేదు నేను, క్షమించండి. చతుర్పరి అవక ఇక్కడ మళ్ళీ హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనేది మళ్ళీ చెప్పుకోవాలి మనం. అది హ్రస్వంలో ఉన్నా కూడా మళ్ళీ చతుర్పరి అని హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని చెప్పుకుంటాం. అవ్యయాదాప్సుపః इति सूत्रेण सुब्लुकि इति जाते అక్కడతోటి అయిపోయింది కదా మహోదయ. ఇంకా జాతి అంటే అక్కర్లేదండి, ఎందుకంటే ఇంకా జాతి అక్కర్లేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇది అదంతం కాదు కదా, ఇది అదంతం కాదు కాబట్టి చతుష్పరి అని అక్కడతో మనం ఆపేయచ్చు. అమాదేశ ప్రాప్తి లేదు, అమాదేశం అక్కర్లేదు. అవును, అమాదేశం ప్రాప్తి లేదు కాబట్టి ఉత్సర్గమైనటువంటి లుక్ వచ్చేస్తుంది. అది అదే అవ్యయాదాప్సుపః చతుష్పరి అంటే నేను ఎక్కడైనా విసర్గ సకారం మళ్ళీ షత్వం అవి ఎక్కడ చెప్పాలంటే సుప్రత్యయం చేయడానికి ముందే చెప్పాలండి. చతుర్ పరి అని ఉన్నప్పుడే రేఫకి విసర్గకి షత్వం చెప్పుకుని చతుష్పరి అనే సమస్త పదం కంటే సుప్రత్యయం చేయాలి. ఆ సూత్రాలు తెలియదు మహోదయ. ఇంకెవరైనా చెప్తారండి ఆ సూత్రాలు? చెప్పిందే రేఫకి విసర్గకి షత్వం. సూత్రం చేత రుత్వము, అప్పుడు రేపకి సకారం వస్తుంది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ససజుషోరుహు అనేది ఎట్లా ఎందుకు వస్తుందండి? రాదండి. ససజుషోరుహు సూత్రానికి అర్థం ఏంటి? పదాంతస్య సస్య సజుశబ్దస్య రుస్యాత్ అండి. ఇక్కడ సకారం లేదు కదండి, అట్లా చెప్పకూడదండి. నేను ఇక్కడ చతుర్ అని రేపనే ఉన్నది కాబట్టి ఖరవసానయోర్ విసర్జనీయ వస్తుందండి. అంతేనండి. విసర్గ వచ్చిన తర్వాత అవునండి, ఖరవసారంగా ఉన్నది కాబట్టి చతుర్ అనే దగ్గర రేప యొక్క స్థానంలో విసర్గ వచ్చి చతుహు పరి అనేది. ఇప్పుడు చతుహు అనే దగ్గర విసర్గ యొక్క స్థానంలో మళ్ళీ సకారం మూర్ధన్య షకారం అండి. ఆదేశ ప్రత్యయోగం అని చెప్పాలండి. ఇక్కడ విసర్గ ఉందండి సకారంలో. మరి ఎట్లా ఏం చెప్పాలి? ఇక్కడ చతుహు అనే దగ్గర విసర్గ ఉన్నది కదా, చతుహు పరి అనేది. చతుర్ అనే దగ్గర రేఫ యొక్క స్థానంలో అవసానయో విసర్జనీయ సూత్రం చేత విసర్గ చేస్తారు. అప్పుడు చతుహు పరి అని పురుషత్వం అంటే ముందర సకారం వచ్చి తర్వాత సంధి ద్వారా శత్వం వస్తుంది అనుకున్నా. సకారం రావాలి. సకారం అసలు ఎక్కడుంది సకారం రావడానికి? అవును, చతురు అనే ఉంది. విసర్జనీయ సహా అండి. అవును, వచ్చిందమ్మా, అది అయిపోయిందండి రాజలక్ష్మి గారు. ఇప్పుడు షకారం చతుష్పరి రావాలి. అవునండి, ఫస్ట్ ఏంటి కరవసన విసర్జనీయ చతుహు వచ్చింది. చతుర్ కాస్త చతుహు అయింది. ఇప్పుడు షత్వం వస్తుంది. విసర్గ ఉంది కదా, విసర్గ రాదండి. ఇప్పుడు షత్వం రావాలి, షకారం రావాలి కదా. అవును, అదే చూస్తున్నారు. చతుష్పరి
పరిపూర్ణ మంచి తెలియలేదండి. తెలియలేదండి. ఈదుదుపధస్య చా ప్రత్యయస్య అనే సూత్రం ఉందండి. ఇంకొకసారి చెప్పరా? ఈదుదుపధస్య చా ప్రత్యయస్య అనండి. అంటే ఈదుపధైన లేదా ఉదుపధైన ఏదైతే ఉంటుందో అప్పుడు దానికంటే పరంగా ఉన్నటువంటి విసర్గ యొక్క స్థానంలో షకారం వస్తుంది అని అర్థం అండి. ఒకసారి చెప్పండి సూత్రం. ఈదుదుపధస్య చా ప్రత్యయస్య అనండి. సూత్ర సంఖ్య 8 3 41 అండి. 8వ అధ్యాయం 3వ పాదం 41వ సూత్రం. ఎన్నో అధ్యాయం అండి? 1 అండి. 8 8 3 41 ఇదుపధస్య చా ప్రత్యయస్య అనే సూత్రం ద్వారా విసర్గ స్థానంలో షకారం వస్తుంది. చతుష్పరి అని వస్తుంది. అవును, చతుష్పరి. దాని తర్వాత పై విషయంలోకి వెళ్దామండి. ఇక్కడ ఇప్పటివరకు చెప్పిన ఏంటండి? ఇక్కడ పరమేణ అని ఇచ్చారు కదండి, అదేంటండి? త్రిపరి తర్వాత పరమేణ తర్వాత చతుష్పరి. కాదు, పరమేణ అండి. అంటే అతిశయంగా, అంటే ఎక్కువగా, అంటే 4 ఒకలాగే పడడం వల్ల అతను ఓడిపోయాడు అని. అంటే అతిశయాన్ని చెప్పడం కోసం పరమేణ అని చెప్పారండి. అతిశయం. కొన్ని చోట్ల పరేణ అని కూడా ఉంది, కొన్ని పుస్తకాల్లో. నా దగ్గర పుస్తకంలో పరేణ అని ఉంది. కొన్ని అంటే పరమేణ అనే ఉండాలి అని దానికి చెప్తున్నారు. ఎందుకంటే వ్యాఖ్యానాల్లో పరమేణ అని ఉండడం వల్ల ఇక్కడ పరమేణ అనే ఉండాలి అని అన్నారండి. పరేణ అనేది పాఠం అపపాఠం అని ఇది ఒక పుస్తకంలో ఉంది. ఇప్పుడు ఏ తర్వాత చెప్పిన విషయాన్ని కారిక రూపంలో ఇక్కడ చెప్పండి. చతుష్పరి అంటే ఉపసర్జనం పూర్వం తర్వాత చెప్పేసుకోవాలి కదండి? అవునండి, పౌర్ణిపాత చేసిన వెంటనే చెప్పుకోవాలి. పౌర్ణిపాత చేసింది. పకారం పరంగా ఉంది కాబట్టి షకారం వస్తుంది. ఏ తర్వాత ఇక్కడ చెప్పిన విషయాన్ని ఇప్పుడే ఒక కారిక రూపంలో చెప్తున్నారండి కాశికలో. పంచసు ఏక రూపాసు జయేవ భవిష్యతి అక్షాదయ తృతీయాంతాః పూర్వోక్తస్య యథాన తత్ కిత వ్యవహారే చ ఏకత్వే అక్షశలాకయోః అనండి. అంటే భాష్యంలో చెప్పిన విషయాల్ని ఇక్కడ క్రోడీకరించి ఒక కారికా రూపంలో రాశారు. ఇక్కడ మహాభాష్యం పెట్టారు కానీ నాకు భాష్యంలో ఈ కారిక కనిపించలేదు. అంటే ఏకత్వే అక్షశలాకయోః అనే ఒక వార్తిక ఉంది, కృత వ్యవహారే ఇష్యతే అనే వార్తిక ఉంది. 2 వార్తికాలు లాగా ఉన్నాయి కానీ ఈ కారిక రూపంలో భాష్యంలో మరి లేదు. అంటే కాశికాకారుల కాలంలో భాష్యం అలా ఉందో ఏమో మనకు తెలియదండి. నేను చూసిన భాష్యంలో మాత్రం ఈ కారిక కనిపించలేదు. తర్వాత ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ సంఖ్యాపదం చేత 1 నుండి 4 సంఖ్యలను మాత్రమే తీసుకోవాలి, 5 నుండి తీసుకోకూడదు అని. అంటే ఎందుకంటే అవి ఎప్పుడు ఒకటే రూపంగా ఉన్నట్లయితే అప్పుడే జయం అనేదే వస్తుంది. జయం అనేది వస్తుంది కాబట్టి అక్కడ పరాజయం అనేది ఉండదు. పరాజయం లేనప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదు అనండి. అక్షాదయ తృతీయాంతాః అంటే అక్ష శలాక సంఖ్యావాచకాలన్నీ కూడా తృతీయాంతాలుగానే ఉంటాయి అనండి. కిత వ్యవహారేచ ఏకత్వే అక్షశలాకయోః. కిత వ్యవహారం ఉన్నప్పుడు
అలాగే అక్షశలాక పదాలు ఎప్పుడు ఏకవచనంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది అనండి. దాని తర్వాత సూత్రం అండి విభాష అనండి. అస్సలు పనిలేదు, మధ్యలో వచ్చి అపజయం ఎక్కడ పరాజయమే నేను చెప్పింది కూడా. అపజయం పరాజయం రెండు ఒకటి కాదా? మనం మళ్ళీ ఏ తర్వాత ఆ సూత్రం అయిందండి. దాని తర్వాత విభాష అనండి. విభాష ఇత్యయం అధికార వేదితవ్య అంటే ఇది ఒక అధికార సూత్రము. యదితః ఊర్ధ్వం అనుక్రమిష్యామః తద్విభాష భవతి అంటే ఇక మీదటి నుంచి చెప్పబోయేవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలోకి కూడా ఈ విభాష అనేది వెళ్తుంది. కాబట్టి అవన్నీ కూడా వికల్పంగా వస్తాయి అనండి. దానికి ఉదాహరణ వక్ష్యతి అంటే ఇక మీద చెప్పబోతున్నాడు. ఏంటివి అంటే అపబైరి బహిరంచవ పంచమ్య మొదలైనటువంటి సూత్రాలని పైన చెప్పబోతున్నారు. ఆ సూత్రాలన్నీ కూడా వికల్పంగా సమాసాలు అవుతాయి అనండి. ఇదేంటంటే సమర్థ పదవిధి అనే సూత్రం చేతనే ఇక్కడ సిద్ధిస్తూ ఉంటే ఈ సూత్రము అలాగే సమాసాలని నిషేధించే సూత్రాలు కూడా అక్కర్లేదు అనేది ఒక పక్షం ఉందండి. ఇది మనం చూడాల్సింది ఉంది. మనం సమర్థ పదవిధి సూత్రం చెప్తున్నప్పుడు ఎక్కడైతే ఏకార్థీభావ సామర్థ్యం ఉంటుందో ఆ ఏకార్థీభావ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే సమాసం వస్తుంది. ఏకార్థీభావ సామర్థ్యం లేనప్పుడు సమాసం రాదు అని చెప్పామండి. అంటే ఏకార్థీభావ సామర్థ్యం ఎక్కడైతే ఉంటుందో అప్పుడే సమాసం. ఏకార్థీభావ సామర్థ్యం లేదు, వ్యపేక్ష సామర్థ్యం ఉందంటే అక్కడ వాక్యం మాత్రమే, అక్కడ సమాసం ఉండదు అని చెప్పాం. అని చెప్తుంటే ఇప్పుడు ఏకార్థీభావం ఉంటేనప్పుడు ఏకార్థీభావం మనం ఎప్పుడు చెప్పాం? లౌకిక విగ్రహావస్థ లౌకిక వాక్యం ముందు వ్యపేక్ష అనేది ఉంటుంది అని చెప్పాము. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తోంది అంటే ఎక్కడైతే ఏంటండి ఎక్కడైతే ఏకార్థీభావ సామర్థ్య సంభవం ఉన్నదో అక్కడ సమాసం నిత్యంగా రావాల్సి వస్తుంటే ఇక్కడ వికల్పంగా వస్తుంది అని చెప్తోందండి. అంటే ఇంతకు ముందు మనకి కొన్ని సంజ్ఞలు చెప్పారు. అంటే అష్టాధ్యాయి క్రమంలో భూసంజ్ఞ, భసంజ్ఞ, పదసంజ్ఞ ఇలాంటి సంజ్ఞలు చాలా చెప్పారు. ఆ సంజ్ఞలన్నీ కూడా నిత్యంగా ఉన్నట్టుగా ఈ సమాస అనే సంజ్ఞ కూడా నిత్యంగా రావాల్సి వస్తుంది. అన్ని చోట్ల కూడా నిత్యంగా రావాల్సి వస్తుంది. అంటే ఏకార్థీభావ సామర్థ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిత్యంగా రావాల్సి వస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని ఇక్కడ వికల్పంగా చెప్తున్నారు. అంటే విపేక్షా సామర్థ్యం ఉన్నప్పుడు అసలు సమాసమే ఉండదు, ఏకార్థీభావ సామర్థ్యం ఉన్నప్పుడు వికల్పంగా సమాసం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. సమాసంజ్ఞలు నిషేధించే సూత్రాల దగ్గర అంటే అక్కడ పైన వస్తుంది సమాస సంజ్ఞలను నిషేధించే సూత్రాలు ఇంకా మనకి రాలేదు. ఆ సమాస సంజ్ఞలను నిషేధించేటప్పుడు అక్కడ అసలు ఏకార్థీభావ సామర్థ్యమే ఉండదు. ఎందుకంటే అక్కడ సమాసమే ఉండదు అని చెప్తున్నాం కాబట్టి ఏకార్థీభావ సామర్థ్యమే ఉండదు. ఏకార్థీభావ సామర్థ్యం ఉండకపోవడం వల్ల అక్కడ సమాస విధానం అక్కర్లేదు అనండి. ఏకార్థీభావ సామర్థ్యం ఉంటే సమాసం ఉంటుంది, ఏకార్థీభావ సామర్థ్యం లేకపోతే సమాసం ఉండదు అని చెప్పడం వలన అక్కడ ఏకార్థీభావం లేకపోవడం వల్లే సమాసం ఉండదు, సమాసమే లేకపోతూ ఉండడం వల్ల సమాస సంజ్ఞ నిషేధాలని చెప్పక్కర్లేదు అనే ఒక పక్షం ఉందండి. మనం ఒక నిషేధ సూత్రం వచ్చినప్పుడు దీని గురించి ఇంకా ఆలోచిద్దామండి. తర్వాత ఇక్కడ ఇదేమో మహావిభాషా సూత్రము. అంటే ఇది ఈ ప్రకరణం అంతా కూడా అనువృత్తిగా వెళ్తుంది. సామాన్యతయ కొన్ని చోట్ల అనువృత్తిగా ఉండదు. ఎక్కడ అనువృత్తిగా ఉండదు అనే దాన్ని ఇక్కడే గ్రంథంలో చూపిస్తారు. ఆ ఒకటి రెండు విషయాలను విడిచిపెట్టి మిగిలిన అన్ని సూత్రాల్లో కూడా ఈ విభాష అనేది అధికారంగా వెళ్తుంది. అప్పుడు సమాసం ఉన్నటువంటి రూపం ఒకటి, సమాసం లేనటువంటి రూపం ఒకటి, రెండు ఉంటాయి అంటే అనే అర్థం ఉంటుంది. ఈ సూత్రాన్ని ఇక్కడ చెప్పడం వలన ఇక్కడ అంటే ఈ అవ్యయం విభక్తి సమీప సమృద్ధి యావదవధారణే ఇలాంటి సూత్రాలు కొన్ని చెప్పిన తర్వాత ఇక్కడ ఇది చెప్పడాన్ని బట్టి ఇంతకు ముందు చెప్పిన సమాసాలన్నీ నిత్య సమాసాలు, ఇక మీదట చెప్పబోయే సమాసాలన్నీ కూడా వికల్ప సమాసాలు అనే వ్యవహారం ఉంటుందండి.
ఇప్పటి వరకు చెప్పిన సమాసాలన్నీ నిత్యాలు. ఎందుకంటే అక్కడికి విభాష అనేది అనువృత్తిగా వెళ్ళలేదు కాబట్టి, ఇక్కడి నుంచి విభాష అనేది మొదలవుతోంది కాబట్టి దీని ముందు సూత్రాల్లోకి విభాష అనేది అన్వయించదు. విభాష అనేది ముందు సూత్రాలు అన్వయించకపోవడం వల్ల అది నిత్యంగా ఉంటుంది. ఇక మీద చెప్పబోయే ప్రతివన్నీ కూడా వికల్పంగా సమాసాన్ని పొందుతాయి అనండి. దానికి ఉదాహరణ అక్షుశల ఈ అపపరిబైరంచ పంచమ్య అనండి. అప పరి బహిర్ అనేవి, అలాగే అంచు ధాతువుతో ఉన్నటువంటి పదాలు పంచమ్య. పంచమ్యంతేన సమస్యంతే అనండి. అప్పుడు ఇది విభాష అనేది అనువృత్తిగా రావడం వల్ల, అదే అధికారంగా రావడం వల్ల సమాసంతో ఉన్న రూపం ఒకటి, సమాసంతో లేని రూపం ఒకటి రెండు ఉంటాయి అని దానికి ఉదాహరణ చూపిస్తారు. అపత్రిగర్తం వృష్ట దేవ. ఇక్కడ అపత్రిగర్తం అనేది సమస్త పదం. దానికి విగ్రహవాక్యము అపత్రిగర్తేభ్య అని. అంటే అపత్రిగర్తేభ్య వృష్ట దేవ అని చెప్పొచ్చు, లేదా అపత్రిగర్తం వృష్ట దేవ అని కూడా చెప్పొచ్చు. ఇది నిత్య సమాసం కాదు కాబట్టి ఇక్కడ స్వపదంతో కూడా విగ్రహవాక్యం అనేది ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనం చూసిన ఉదాహరణలో స్వపదంతో విగ్రహవాక్యం ఎక్కడా లేదు. నిత్యం కాబట్టి నిత్య సమాసాల్లో స్వపదంతో విగ్రహవాక్యం ఉండదు అని చెప్పాము. కానీ ఇక్కడ స్వపదంతో విగ్రహవాక్యం అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది నిత్యం కాదు కాబట్టి. కాబట్టి అప అనే కర్మ ప్రవచనీయాన్నే మనం ఇక్కడ మళ్ళీ లౌకిక విగ్రహవాక్యంలో కూడా చూపిస్తున్నాం. అపత్రిగర్తేభ్య అని. అపత్రిగర్తేభ్య అని కూడా ఉండొచ్చు, లేదా అపత్రిగర్తం అని కూడా ఉండొచ్చు అనండి. ఎందుకంటే ఇక్కడ విభాష అనేది అనువృత్తిగా రావడం వల్ల అని. దాని తర్వాత అపపరి బహిరంచవ పంచమ్య. అప పరి బహిస్ అంచు మొదలైన ఇత్యేతే సుబంతాః పంచమ్యంతేన సహ విభాష సమస్యంతే అవ్యయీభావస్తు సమాసో భవతి. అంటే అప పరి బహిస్ అనేవి, అలాగే అంచు అనే ధాతు, అంచు అనే ధాతువు వల్ల వచ్చినటువంటి పదాలు కూడా పంచమ్యంతమైనటువంటి పదంతో సమాసాన్ని పొందుతాయి. ఆ సమాసము అవ్యయీభావము అనే పేరును కూడా పొందుతుంది అనండి. వికల్పంగా సమాసాన్ని, అవునండి, విభాష సమస్యంతే అని చెప్పడం వలన వికల్పంగా సమాసాన్ని పొందుతాయి అని చెప్పాలి. దానికి ఉదాహరణ ఇందాక చెప్పింది అపత్రిగర్తం వృష్ట దేవ. అపత్రిగర్తేభ్య అనండి. అంటే అప అనేది కర్మ ప్రవచనీయము, దానికి అవ్యయ సంజ్ఞ కూడా ఉంటుంది. కర్మ ప్రవచనీయమైనా కూడా కర్మ ప్రవచనీయానికి అవ్యయానికి బాధ్య బాధక భావం లేదు. స్వరాది నిపాతం అవ్యయం అనే దీనికి అవ్యయ సంజ్ఞ ఉంటుంది. ప్రాగ్రీశ్వర నిపాత అని ఉండడం వల్ల విగ్రహవాక్యం ఒకసారి చెప్పండి సార్. విగ్రహవాక్యం అపత్రిగర్తేభ్య అనేది విగ్రహవాక్యం అండి. అంతేనా? అపత్రిగర్తేభ్య అనేది లౌకిక విగ్రహవాక్యం. అపత్రిగర్తేభ్య అనేనండి. అంటే అపత్రిగర్థం అంటే త్రిగర్త్. మీరు ఇంతకుముందు మనం కారక ప్రకరణంలో ఉన్నవాళ్ళు మీరు ఉన్నారు కదండి. కారక ప్రకరణంలో త్రిగర్త దేశం వరకు వర్షిస్తుందని ఏదో నేర్చుకున్నాం. దేశం వరకు. అవునండి, మీరు అపపరివర్జనే అనే సూత్రం చెప్పారు. ఒక్కసారి ఆ సూత్రం తీసి చూడండి. ఆ సూత్రం తీసి చూస్తే మీకు వెంటనే గుర్తొస్తుంది. అపత్రిగర్తం అంటే అపత్రిగర్తేభ్య అనేది ఆ వాక్యము సమాసం లేదు. అపత్రిగర్తేభ్య అంటే అర్థం ఏంటి? త్రిగర్త దేశాన్ని విడిచిపెట్టి అని అర్థం అండి. అంటే ఇక్కడ అప అనేది వర్జనార్థాన్ని ద్యోతం చేస్తుంది అని. కాబట్టి ఇక్కడ అప అనేదానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది అని చెప్పాము. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉండడం వల్ల ఇక్కడ పంచమీ విభక్తి వచ్చింది. పంచమ్య అపాంగ్ పరిభిహి అని, అపాంగ్ పరిభిహి పంచమీ విభక్తి భవతి అని పంచమీ విభక్తి వచ్చింది. పంచమీ విభక్తి వస్తే అపత్రిగర్తేభ్య అనే వాక్యం ఉంది. అపత్రిగర్తేభ్య ఇక్కడ పంచమ్యంతమైనటువంటి పదము అంటే ఏంటి? త్రిగర్తేభ్య అనేది పంచమ్యంతమైన పదము. ఈ పంచమ్యంతమైనటువంటి పదము అప అనేటటువంటి అవ్యయంతో సమాసాన్ని పొందుతుంది. అప అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అని. అప్పుడు ఇప్పుడు అలౌకిక విగ్రహవాక్యం ఎలా చెప్పాలి? త్రిగర్త ngసి అపాసు అనండి. పంచమ్యంతము అప అనే దానితో సమాసాన్ని పొందుతుంది అని చెప్పడం వల్ల
అది ఇక్కడ కూడా అండి ఏకవచనం చెప్పకూడదు, ఎందుకంటే త్రిగర్తేభ్య అని బహువచనం చెప్తున్నాం కాబట్టి త్రిగర్తాభ్యస్ అని త్రిగర్తాభ్యస్ అపాసు అని అలౌకిక విగ్రహవాక్యం ఉంది. ఇక్కడ నుంచి ప్రక్రియ మొదలవుతుందండి. ఎవరు చెప్తారు? ఉమా గారు మీరు చెప్తారండి? గుమా అని కనిపిస్తోందండి ఇక్కడ. మణి అని ఉన్నారండి. మణి ఐఫోన్ అని ఉన్నారండి. ఐఫోన్ ఎవరు మీరు చెప్తారండి? బ్రహ్మాజీ గారు మీరు చెప్తారా అండి? వీళ్ళెవరు చెప్పట్లేదు. ఈ రూపంలో అంత కష్టమే ఉందో నాకు అర్థం కాలేదు, లేదా నేను అంత కఠినంగా చెప్పానేమో మరి నాకు తెలియట్లేదు. ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అపత్రిగర్తేభ్య అనేది లౌకిక విగ్రహవాక్యం అండి. త్రిగర్త భ్యస్ అప సు అనేది అలౌకిక విగ్రహవాక్యం అండి. అంతేనండి. ఇప్పుడు అధికార సూత్రం నుంచి చెప్పుకోవాలంటే విభాష అనే సూత్రము, తర్వాత కృత్యర్థిత సమాసాశ్చ. విభాష అనేది అది చెప్పక్కర్లేదండి. అప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే అపపరి బహిరంచ పంచమ్య సూత్రం చేత వికల్పంగా సమాసం వస్తుంది అని చెప్పండి. వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది అంతే. విభాష అనే సూత్రం చేత వికల్పంగా అవ్యయీభావ సమాసం అవుతుంది. అపపరి వికల్పంగా రాదండి ప్రభాకర్ రాజు గారు. విభాష అనేది అధికార సూత్రము. ఈ అధికార సూత్రం ఏమీ చెప్పదు. అధికార సూత్రం అర్థబోధని పూర్తిగా కలిగించదు. అధికార సూత్రం ఏం చేస్తుందంటే ఉత్తర సూత్రంలోకి వెళ్ళే అర్థబోధన కలిగిస్తుంది. ఇప్పుడు ఈ విభాష అనేది ఈ అపపరి బహిరంచ పంచమ్య అనే సూత్రంలోకి వచ్చిన తర్వాత ఈ అవ్యయీభావ సమాసం అనేది వికల్పంగా వస్తుంది అని చెప్తుంది. కేవలం విభాష అనే సూత్రం ఏమీ చెప్పలేదు. విభాష అనేది కేవలం అధికార సూత్రం, అంటే దానికి ఈ అర్థం ఉంది అనే నిర్ణయం చేయడం కుదరదు. ఉత్తర సూత్రాల్లోకి వెళ్ళిన తర్వాతే దానికి అర్థ నిర్ణయం ఉంది. మరి అవ్యయీభావ సమాసం ఇప్పుడు అవదా? ముందు అవుతుందండి. పంచమ్యంతో కాదండి, అవ్యయీభావ సమాసం వస్తుంది, కానీ అది విభాషా సూత్రం చేత కాదనమాట. ఈ అపపరి పంచమ్య అనే సూత్రం చేతనే అవ్యయీభావ సమాసం అపపరి బహిరంచవః పంచమ్యాః. అపపరి బహిరంచవః పంచమ్యాః 2:1 అండి. పంచమ్య విసర్గ లేదండి. అవునండి 1:12. అవునండి. అపపరి బహిరంచవః పంచమ్య అనే సూత్రం చేత వికల్పంగా అవ్యయీభావ సంజ్ఞని పొందినది, విధింపబడింది. అవ్యయీభావ సమాస సంజ్ఞని విధింపబడింది. ఇక్కడ కృత్యర్థిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ చేత సుపోధాతు ప్రాతిపదికయోః
అనే సూత్రం చేత త్రిగర్తాభ్యస్ అపాసు అనే పదంలో ఉన్న అలౌకిక విగ్రహ వాక్యంలో ఉన్న సుప్రత్యములు లోపింపగా లుక్ అవగా త్రిగర్త అప అని ఉండగా తరువాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత అప అనే పదానికి ఉపసర్జన సంజ్ఞ రాగా తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత దాన్ని పూర్వం నిపాతం చేయగా అప త్రిగర్త అని ఉండగా తర్వాత అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత అవ్యయీభావ సమాస సంజ్ఞ తర్వాత అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత నపుంసకత్వే నపుంసక సంజ్ఞ తర్వాత సోజ సమోర్చష్టాభ్యామ్యస్ గేభ్యామ్యస్ గజభ్యామ్యస్ గసోసా న్యోసుప్పు అనే సూత్రం చేత సుప్పు చేయగా త్రిగర్ ఏమండి సుప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వం అండి. సుప్రత్యయం చేసిన తర్వాత అదే హ్రస్వం త్రిగర్ అపత్రిగర్త సు అని ఉండగా హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అండి చెప్పండి అనే సూత్రం చేత హ్రస్వం రాగా అంటే ఇక్కడ అదే 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 అది పర్జన్యోత్ లక్షణం అంతే అండి. ఇక్కడ ఆల్రెడీ అలాగా అదే ఉంది కదా ఇక్కడ. తర్వాత సూత్రం అవ్యయాదాప్సుప అనే సూత్రం చేత సుప్పు లుక్ చేయగా అదే లోపం జరిగి అపత్రిగర్త అనే రూపం సిద్ధించింది. కాదండి ఒక్కసారి త్రిగర్తం వస్తుందండి. రావాలి కదా, అంటే మనం చెప్పండి ఈ సమస్త పదం ఏంటని అపత్రిగర్తం అని కదండి. ఇప్పుడు అపత్రిగర్త అనేది అదంత అవ్యయీభావము. ఇది అదంత అవ్యయీభావం కావడం వల్ల సుప్పుకి లుక్కు రాకుండా అమ్మనే ఆదేశం వస్తుంది అని. మనం అవ్యయీభావం అదంతమా కాదా అని ప్రధానంగా చూసుకోవాలండి. అదొక్కటే. ఈ అవ్యయీభావ సమాసం అనేది అదంతమా కాదా. ఇప్పుడు అపత్రిగర్త అనే దానికి అవ్యయీభావ సమాస సంజ్ఞ ఉందండి. సుబ్బులు వచ్చిన తర్వాత మిగిలింది అపత్రిగర్త అని. ఈ అపత్రిగర్త అనేది అదంతా అవ్యయీభావం. కాబట్టి ఇది అదంతం కావడం వల్ల అనే సూత్రం అమి పూర్వ అనే సూత్రం పూర్వరూప ఏకాదేశం చేయగా పూర్వరూప ఏకాదేశం అపత్రిగర్తం అనే రూపం. అవునండి. ఇక్కడ ఇంకొక ఎడిషనల్ గా అంటే చెప్పాలి, నేను అపత్రిగర్తం అనేది ఒక పదము కింద అపత్రిగర్తేభ్య అనే రెండు రూపాలు కూడా వికల్పంగా వస్తాయేమో ఇక్కడ అని నేను అపత్రిగర్తేభ్య అలా కాదండి. మీరు అపత్రిగర్తం అని అయిపోయింది. అపత్రిగర్తం అనే సమస్త పదం వచ్చిన తర్వాత ఈ అవ్యయీభావ సమాసం అనేది వికల్పంగా వస్తుంది కాబట్టి తదభావ పక్షంలో అపత్రిగర్తేభ్య అనే వాక్యం కూడా ఉంటుంది అని చెప్పాలి. వికల్పం కాబట్టి వికల్పం కాబట్టి అపత్రిగర్ధం ఒక రూపము, అపత్రిగర్తేభ్య అనేది వికల్పంగా మరో వాక్యము. దానికి అంటే ఈ ప్రయోగము ఉంటుంది, ఈ వాక్యం కూడా ఉంటుంది అని. ఇంతకు ముందు ఎక్కడ మనం ఇలా చెప్పలేదు, ఎందుకంటే ఇంతకు ముందు అన్ని నిత్యాలు కాబట్టి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీద నుంచి మనం ప్రతి దగ్గర ఈ నాలుగే కాదండి, ఇక్కడ నుంచి ఈ విభాష అనేది అన్ని సూత్రాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇక మీదటి నుంచి చెప్పే అన్ని సమాసాల్లో కూడా ఈ వికల్పంగా సమాస సంజ్ఞ వస్తుందని చెప్పడము, ఆ సమాసం రాని పక్షంలో ఈ విధంగా ప్రయోగం ఉంటుందని చెప్పడం, ఇది సహజం అన్నమాట. ఇంకా మీదట చెప్పబోయే
అన్నింట్లోనూ. అదే మరి సమాసం రానప్పుడు వచ్చే రూపం ఏంటి? ఇప్పుడు ఇదేనండి ఇదేండి. అపత్రికర్తేభ్య అనేదే. అదేండి అపత్రికర్తేభ్య అనేది అపత్రికర్తం అని, రాకపోతే అపత్రికర్తేభ్య అని యథావత్ ఉంటుంది అంతే. చెప్పాలా? ఇంకేమీ రాదండి. ఇంకా రూప ప్రక్రియ చేయక్కర్లేదా? ఇంకా అంటే ప్రక్రియ ఏంటంటే మనం సమాస సంజ్ఞం చెప్తున్నప్పుడే వికల్పేన అని చెప్పాం, అవ్యయీభావ సమాస సంజ్ఞాయాం అని చెప్పాం మొట్టమొదట రూపం చెప్తున్నప్పుడే. కాబట్టి అస్య సమాసస్య వైకల్పికత్వాత్ సూత్రం చెప్పినప్పుడు చెప్పొచ్చు కదండి. అపాపర్యం సూత్రం చెప్పండి. ఒక సెకండ్ రాజు గారు చెప్పండి. రాకేష్ గారు అస్య అంటే ఈ సమాస సంజ్ఞ చెప్తున్నప్పుడే మనం వికల్పంగా వికల్పేన సమాస సంజ్ఞాయాం అని ముందు చెప్తున్నాం కాబట్టి ఆ రూపం ఈ అపత్రికర్తం ఇది రూపం సిద్ధ్యతి అని చెప్పిన తర్వాత అస్య సమాసస్య వైకల్పికత్వేన తదభావ పక్షే అపత్రికర్తేభ్యః ఇది సిద్ధ్యతి. అంతేనండి. వైకల్పికత్వేన అస్య సమాసస్య వైకల్పికత్వేన తదభావ పక్షే అంటే ఆ సమాసం లేనటువంటి పక్షంలో తదభావ పక్షే అపత్రికర్తేభ్యః ఇది చ సిద్ధ్యతి అనండి. చ అని కూడా కలుపుకుంటే అది ఉంటుంది ఇది ఉంటుందని ఇంకొంచెం మనకి స్పష్టత ఉంటుంది. ఇక మీద నుంచి చెప్పుకునే ప్రతి రూపంలోనూ ఇది మనం చెప్పినా చెప్పకపోయినా మనం అనుకోవాలండి. అంటే మనం ఒక 15-20 రూపాయలు అభ్యాసం చేస్తే ఇంకా తర్వాత నుంచి అదే ఉంటుంది. మనం ప్రత్యేకంగా అనుకోక్కర్లేదు. ఒక 15-20 వరకు మనం చెప్పుకోవాలి. బాగుంది. అస్య వికల్పేన అస్య సమాసస్య వైకల్పిక బ్రహ్మాజీ గారు ఏదో చెప్తున్నారు ఇందాక. ప్రతిగర్తేభ్యః బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు చెప్పండి. అంటే ఈ సూత్రము ఏం చెప్తుంది? పంచమ్యంతంతో ఉన్న వాటికి ఇది వస్తుందని ఏమన్నా చెప్తున్నారండి? సూత్రంతో విడిగా ఎందుకు చెప్పారండి? ఇది పంచమ్య అంటే ఈ అప పరి బహిర్ అనేవి కేవలం పంచమ్యంతమైనటువంటి వాటితోనే సమాసాన్ని పొందుతాయి అనండి. అంటే ఇది విడిగా ఎందుకు చెప్పడం అంటే లక్ష్యదర్శి పాణిని గారు కాబట్టి ఆయనకి ఈ రెండు కలిసినటువంటి పదం ఒకటి దృష్టిలో పడింది. అలా దృష్టిలో పడిన దాన్ని సాధువుగా చెప్పడం కోసం చేసే ఉపాయం ఇది అంతే. అర్థమైంది. ఇక్కడికి ఆపుదామండి. ఎందుకంటే తర్వాత సమయం రూపంలో ప్రక్రియలో భేదం ఏమీ లేదు. ఇక్కడ చెప్పిన ఉదాహరణలు అన్నింటికి ఇదే ప్రక్రియ. పంచమ్యాంత పదం ఏంటంటే రాజేష్ గారు, పంచమ్యాంత పదం పంచమి అనేది ప్రత్యయం అండి. పంచమి అంటే నసిభ్యాం యస్ అనే 3 ప్రత్యయాలకి పంచమి అని పేరు. కాబట్టి ప్రత్యయ గ్రహణ తదంతః గ్రాహ్య అనే దాని చేత పంచమ్యంతేన సమస్యంతే అని మనం చెప్తున్నాం అంతే. అంతే. త్రికర్తేభ్యః అన్న దగ్గర పంచమి వస్తున్నారు. అవునండి. అప్పుడు అలౌకిక విగ్రహ వాక్యంలో వ్యస్ అని చెప్పుకోవాలి. వ్యస్ అని చెప్తున్నారు. అదే పంచమి దీని గురించి అంటే అపాపరి ఉన్నప్పుడు పంచమి అంతంతోనే సంతరిస్తుంది అన్నమాట. అవునండి.